హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డే 2 అనమాట. నిన్న ఖమ్మం నుంచి రాజమండ్రి అయితే వచ్చేసినాం నైట్. ఈరోజు రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తున్నాం. నిన్న రాజమండ్రికి వచ్చిన తర్వాత ఈ పెట్రోల్ బంక్లో స్టే అడిగితే వాళ్ళు ఇక్కడైతే టెంట్స్ వేసుకోమన్నారు. ఇక వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని మధ్యలో టెంట్లు వేసుకున్నాం. ఇది చూసారు కదా క్యాబిన్, చిన్న దాంట్లో సాకెట్ ఉంది. ల్యాప్టాప్ పెట్టుకొని నైట్ 2:30-3 వరకు ఎడిటింగ్ చేసాము. కాకపోతే ఏమైందంటే అప్లోడ్ చేద్దామనేసరికి నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు. ఒక 20%-30% అప్లోడ్ అయింది. ఇక దాన్ని తీసేసి పడుకున్నాం. పడుకొని ఫ్రెష్ అయ్యి మళ్ళీ అయితే ఇప్పుడు ఇక్కడ రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తున్నాం. వైజాగ్ ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ ఉంది. ఈ 160 కిలోమీటర్స్ ఇవాళ వెళ్ళి అక్కడ చూసుకోవాల్సిన మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్ విజిట్ చేసి ఈవినింగ్ వరకు అయితే మనం ఇంకా యూట్యూబర్ ఉన్నాడు సాయి మోటో వైబ్స్, అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవాళ నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే మనం అయితే ఒరిస్సా బయలుదేరుతాం. అది డే 3 అనమాట. ఇది డే 2. మీరైతే వీడియోస్ని తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనమైతే దారి మధ్యలో కలుసుకుందాం. చలో లెట్స్ గో. ఫ్యూల్ కూడా 3.7 ఉంది. 160 కిలోమీటర్స్ వస్తుందా చూడాలి. రాకపోతే దారి మధ్యలో ఎక్కడైనా టిఫిన్ కోసం ఆగినప్పుడు ఆ దగ్గర పట్ల ఏమన్నా పెట్రోల్ బంక్స్ ఉంటే కొట్టించుకోవాలి. నైట్ అయితే ఏమైందో తెలుసా, ఈ పెట్రోల్ బంక్లో మేము వచ్చినాం అట్లా పార్క్ చేసుకున్నాం. ఫుడ్ తింటున్నాం. అక్కడ ఆ స్తంభం ఉంది కదా, ముందు ఎదురుగా పోల్ ఉందిగా, ఆ పోల్ దగ్గర లారీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటే ఎవరో వాళ్ళు ఒరిస్సా వాళ్ళు సంథింగ్ ఎవరో మరి తెలియదు. వాళ్ళు అక్కడ ఫోన్ వాడుతున్నారు. ఎవరో వచ్చారు ఈ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని ముగ్గురు వచ్చి వాళ్ళు వాడుతున్న ఫోన్ని లాక్కొని వెళ్ళిపోయారంట. వాళ్ళ దగ్గర కత్తి రాడ్లు ఉన్నాయంట. వాళ్ళు అవి చూసి భయపడి ఇచ్చేసిండు, అంటే గుంజుకొని వెళ్ళిపోయిండు. మళ్ళా వాళ్ళు ఒక కార్ అన్న ఎవరో ఆపితారు. మరి అది దొరికిందో దొరకలేదో తెలియదు. అట్లున్నారు దొంగలు ఈ హైవేలో. మేము అడిగాము ఇక్కడ సేఫ్గా ఉంటుందా అని అడిగాము. అయితే ఒక ఆయనేమో అమ్మ ఇక్కడ సేఫ్ ఉండదు, దొంగలు వస్తారు జాగ్రత్త అన్నాడు. ఇంకొకళ్ళు ఏమో ఏముండదు సీసీ కెమెరాలు ఉన్నాయి అన్నాడు. సీసీ కెమెరా ఉంటేనే దొంగతనం జరిగింది ఇక్కడ. జై శ్రీరామ్. చలో అమ్మ, టైం వచ్చేసి 8:32 అవుతుంది. ఉబ్బ స్టార్ట్ అయింది ఫుల్గా. వీడియో నైటే అప్లోడ్ చేద్దాం అనుకున్నాం, కుదరలేదు అసలు. హాయ్ అర్థం కాలే. తెలంగాణ, ఆల్ ఇండియా. TS04 మోటో వ్లాగ్స్. ఓకే బ్రో, బాయ్. కుదరలేదు. ఇవాళ ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేసి ఇవాళ ఈవినింగ్ వస్తుంది వీడియో. ప్లేట్ ఇడ్లీవా? ఇది ఏ ఊరు? రేగలగుంట. ఫుల్ ఆకలి అవుతుంది. తినేసి బయలుదేరదాం. కొద్దిగా 12-1 వరకు డ్రైవ్ చేసేసి ఎక్కడైనా రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. నాకైతే ఎక్కువగా ఇట్లా వైజాగ్
ఇలాంటి ప్లేస్లలో ఎక్కువ బీచ్ పక్క నుంచి రైడ్ చేయాలనిపిస్తుంది మంచిగా. డ్రోన్ షాట్స్ ఇట్లా మనం సీ పక్కన వెళ్తూ ఉంటే, ఇట్లా సముద్రం పక్కన రోడ్డు పక్కన వెళ్తూ ఉంటాం కదా, ఇట్లా వెళ్తూ ఉంటే డ్రోన్ షాట్స్ మనకి డ్రోన్ ఏమో సముద్రంలో పైన ఉండాలా, మనం వెళ్తున్నది రికార్డ్ అవుతూ ఉండాలా. అలాంటి సీన్లు అసలు అట్లాంటి అడ్వెంచర్ చేయాలని ఉంటుంది నాకు. మంచిగా సముద్రం పక్కనే అంచు మీద వెళ్తూ ఉండాలి. మంచి మంచి ప్లేసులు ఉన్నాయి వైజాగ్లో. ఇట్లా సముద్రం పక్కనే రోడ్లు చాలా చాలా ఉన్నాయి. ఇట్లా ఆర్కే బీచ్ ఉంది, ఆర్కే బీచ్, రిషికొండ బీచ్, అక్కడ కూడా అంతే. ఇటేమో రైట్ సైడ్లో మొత్తం సముద్రమే ఉంటుంది, పక్కన రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు మీద RX 100 వేసుకుని వెళ్ళినాం ఒకసారి 2019లో. అది అసలు మర్చిపోలేని రోజు అనమాట. అది కిర్రాకి ఎంజాయ్ చేసినాం. ఓన్లీ రోడ్ల మీదే మస్తు ఉంటుంది ఎంజాయ్మెంట్. ఈ గుట్ట దగ్గర మంచిగా ఒక డ్రోన్ షాట్ తీస్తే ఈ ఫ్లైఓవర్ మీద కూడా సూపర్ ఉంటుంది. నేను డ్రోన్ని చాలా అంటే చాలా చాలా మిస్ అవుతున్నా. ఏం చేద్దాం, మన బడ్జెట్ ఏమో అంత కాదు. ఓన్లీ ట్రావెల్ చేయడానికి వరకే ఉన్నాయిలే, కానీ మరీ అంత పెద్ద పెద్ద యాక్సరీస్ కొనాలంటే, గ్యాడ్జెట్స్ కొనాలంటే లక్షలలో ఉంటాయి అవి. నార్మల్గా ఒక మంచి గోప్రో ఇప్పుడు ప్రజెంట్గా రిలీజ్ అయిన గోప్రో కొందామంటేనే ఈజీగా 40,000 దాకా ఉంది విత్ బ్యాటరీస్ తోటి. అంత బడ్జెట్ పెడితే మనం ట్రావెల్కి వెళ్ళలేము. అందుకనే పాత గోప్రోస్ తోటే నడిపిస్తున్నా ఇప్పుడు. ఇవి రెండు గోప్రో హీరో 9లే రెండు. ఒకటి ఇన్స్టా 360 X3. ఫస్ట్లో నేను X2 కొన్నా, అది సెకండ్స్లో కొన్నా. అది అంటే మంచిగా రికార్డ్ అవ్వట్లేదు అది. సో అది వేరే వాళ్ళకి అమ్మేసా. అది రీజన్ చెప్పేసి అమ్మేసా, వాళ్ళు తీసుకున్నారు. సో ఇక కెమెరాస్ ఎప్పుడు సెకండ్ హ్యాండ్లో కొనొద్దు అని ఫిక్స్ అయిపోయినా. అందుకే ఇన్స్టా 360 X3 కొత్త కెమెరా కొన్నా, అంటే 360 degrees అది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ కెమెరాస్ ఉన్నాయిలే, కానీ డ్రోన్ ఒక్కటి ఉంటే మంచిగా ఉంటుంది. మంచిగా ఎప్పుడు ఈ ఫ్రంట్ వ్యూనే కనిపిస్తూ ఉంటుంది కదా ఈ రైడ్లో. ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గోప్రో పెట్టా కాబట్టి నా వ్యూ కనిపిస్తుంది. అదే మీకు ఇప్పుడు ఇట్లా ఇందాక కొండలు వచ్చాయి, కొండలు వచ్చినప్పుడు వే ఎలా ఉందో మీకు ఒక్కసారి ఏరియల్ వ్యూతో చూపిస్తే అసలు మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది మీకు కూడా నా వీడియోస్. ఏంట్రా బాబు ఈ ట్రాఫిక్ జాము ఇంతగానో. మా బండి అందులో పట్టదు. ఏంటది ముందు? వెల్కమ్ టు విశాఖపట్నం. ఇప్పుడే విశాఖపట్నం ఎంటర్ అయినాం. ఇంకా 38 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. చూడండి ఈ రోడ్లు భలేగా ఉంటాయి, అసలు అర్థమే కావు. ఇంత ఇట్లా రౌండ్ 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 ఉంటాయి. చెన్నైలో కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే అదే మెయిన్ సిటీలో ఉంటుంది రౌండ్గా ఫ్లైఓవర్ తోటి. ఇదైతే అర్థం కాకుండా ఉంది అసలు. మనోడు వెళ్ళిపోయిండు ముందుకి, నేనేమో వెనకున్నా. అంటే నాకు తెలుసులే కానీ అసలు ముందుకు వెళ్ళిపోయిందా వెనకున్నాడా అర్థం కావట్లే. ఇంకొక 38 కిలోమీటర్సే ఉంది కాబట్టి ఎక్కడైనా ఆగి ఫుడ్ తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వెళ్దామని అనుకుంటున్నా. కాకపోతే మరి మనోడైతే ముందే వెళ్ళిపోయిండు, చూడాలా. హలో బ్రో, ఎక్కడున్నావు?
విశాఖపట్నం రోడ్లోనే బ్రిడ్జి కింద ఉన్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినావు? కాదు కాదు, ఇప్పుడు ఎక్కడికి డెస్టినేషన్ అయింది? ఒక హోటల్ దగ్గర ఆగితే సరే సైడ్గా ఆగి వస్తున్నా. డౌన్లో దిగేసినాగా. గుట్ట దగ్గర ఉన్నావా? రైట్ సైడ్ టెంపుల్. సరే సరే, ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇది వైజాగ్. ఇక్కడ షాప్ దగ్గర స్మాల్ బ్రేక్ అనమాట. ఇక్కడ కొబ్బరి బొండాల దగ్గర ఆగినాం. ఇక్కడ కొబ్బరి బొండాలు తాగలేదు, అంటే కొబ్బరి నీళ్ళు తాగలేదు, వాటర్ తాగినాం. ముందేదైనా దాబా చూసుకొని మంచిది అక్కడ అర్జెంటుగా ఆగి రెస్ట్ తీసుకోవాలి. ఓకేనా? రైట్. ఓకే సార్, రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. గాయస్, మేము 12:30కి హోటల్కి వచ్చాం. హోటల్ జాగృతి. ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వైజాగ్. 12:30కి వచ్చి తిన్నాం, ఫుడ్ తిన్నాం. రోటీ తిన్నాం, రోటీ పప్పు తిన్నాం. తర్వాత ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ చేయలేదు కానీ నిన్న మిగిలిన వర్క్ ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం. అప్లోడ్ చేసిన వీడియో. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా, ఒక 1 అవర్ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. ఇక ఇంకొక 4:35 అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుందంట వాళ్ళు చెప్తున్నారు. ఇక మీరు ఇప్పుడు వెళ్ళిపోవడమే కరెక్టు. ఇక లేకపోతే మీకు చాలా ఒక 3-4 అవర్స్ అయితే ఈజీగా పట్టుద్ది అన్నాడు. సో ఇక మేమైతే బయలుదేరిపోతున్నాం. మేమైతే ముందుగా బీచ్ రోడ్డుకి వెళ్ళిపోవాలి. బీచ్ రోడ్ నుంచి రైడ్ చేసుకుంటూ భీమిలి నుంచి విజయనగరం వెళ్ళాలి. అండి ల్యాండ్ అవుతుంది ఇండిగో. ఓకే బ్రో, బాయ్ బ్రో. ఓకే. సరే, ఫోన్ చేస్తా. ఓకే, బాయ్. ఈ బ్రో నాకు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి పరిచయం అనమాట. ఫోన్లోనే, ఇంతవరకు కలవలేదు. ఇదే ఫస్ట్ మీట్ అనమాట. నేను మామూలుగా ఫోటోలో చూసినప్పుడు చాలా పెద్దగా ఉన్నాడేమో అనుకున్నా, కానీ దగ్గరకు వచ్చి చూస్తే చాలా చిన్నగానే అనిపించిండు. బాయ్ 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 బాయ్. స్ట్రైట్. ఈ వైజాగ్లో రోడ్స్ భలేగా ఉంటాయి. చాలా క్రౌడ్ ఉన్నా కానీ, వెహికల్స్ ట్రాఫిక్ ఉన్నా కానీ ఎందుకో భలే ఉంటుంది. నైట్ టైము ఎర్లీ మార్నింగ్ సూపర్ ఉంటాయి రోడ్స్, ఖాళీగా. ఊరి అమ్మ బీచ్ చూడండి గాయస్, అసలు ఘోరంగా. అసలు లొకేషన్ మాత్రానికి సూపర్ ఉంది. బబ్బబ్బబ్బబ్బబ్బా, అసలు ఏమన్నా వ్యూనా అస్సలు. బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆహా. చాలా అంటే చాలా చాలా బాగుంది అసలు. చాలా దూరం నుంచి అసలు సముద్రం కనిపించడం కూడా కనిపించట్లేదు.
కొద్దిగా వరకు కనబడుతుంది, ఎక్కడికో ఎంత దూరం ఉంటుందో ఇది. బాబ్బా అసలు ఇక బీచ్ పక్కకు వస్తే అదో ఆనందం, అదో ఫీలింగు, అదొక హైలో ఉంటుంది. అదొక ఇంకా చెప్పలేను అది మాటల్లో. ఆర్కే బీచ్, బస్ బే. ఇప్పుడు మనోడు యాడికి పోతాడు మనోడు? యాడికి పోతున్నావు బ్రో? ఆగు, మనోడు లొకేషన్ పెట్టాడంట. మనోడు నాకు లొకేషన్ పెట్టాడు. గాయస్ ఇప్పుడైతే మనం ఈ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు స్ట్రైట్ రోడ్డు, సముద్రం పక్క నుంచి రైడ్ చేయాలని నాకు ఎప్పటి నుండో నా మనసులో ఉన్నది. ఈరోజైతే నెరవేరబోతుంది. మనమైతే రైడ్ చేద్దాం ఇప్పుడు. ఓకే రైట్. మనోడా భీమిలి వరకు రమ్మన్నాడు. గాయస్ మనం ఇప్పుడు ఉన్న ఏరియా భీమిలి బీచ్. చూడండి అసలు పక్కన అలలు, బొబ్బబ్బబ్బో ఏమన్నా ఉందా అసలు? అసలు కిర్రాక్ అంటే కిర్రాక్ ఉంది. బొబ్బబ్బబ్బా ఆహా. ఇంకా నేను ఎలా ఎక్స్పెక్ట్ చేసా తెలుసా? ఈ రోడ్లని ఇలా ఉండాలి, రోడ్లు ఇలా ఉండాలా, అటు సైడ్ వాల్స్ అట్లాంటివి లేకోకుండా ఉండాలా. ఇందాక వైజాగ్లో నుంచి రైడ్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఎట్లా ఉంది? డబల్ రోడ్డు, ఈ యువతలేమో మధ్యలో ఏమో డివైడర్ కట్టి అసలు అవతల చెట్లు ఉన్నాయి, మధ్యలో ఏం కనబడట్లేదు. ఇట్లా ఉండాలా, పక్క నుంచి వ్యూ కనిపిస్తూ ఉండాలి మంచిగా. అప్పుడైతే నేను ఎంజాయ్ చేయగలుగుతా. నేను ఆ బీచ్లో నుంచి వచ్చిన తుప్పర్లన్నీ ఈ కెమెరా మీద, హెల్మెట్ మీద, మిర్రర్స్ మీదనే పడుతుంది. హలో గైస్, ఇప్పుడు మనం భీమిలి బీచ్ దగ్గర ఉన్నాం. ఇది సిటీ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుండి అయితే మనోడు ఫోన్ చేసిండు ఇప్పుడే. వైజాగ్లో ఇన్స్టా X3 కొనడానికి వెళ్ళిండు, ఇప్పుడే రిటర్న్ అవుతుండంట. మనం కూడా వెళ్ళిపోదాం. వాళ్ళ ఇంటి అడ్రస్ అయితే మనకి పంపించిండు. 18 కిలోమీటర్స్ ఉంది, 31 మినిట్స్. చలో మనం అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ముందు మనం భోజనం చేయాలి. ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడు నా జాకెట్ తీసేసి వెనక కట్టేసిన. పొద్దున్న నుంచి ఈ ఐడియా రాలేదు నాకు అసలు, తీసేసి వెనక కట్టుకోవచ్చు కదా అని. ఎందుకంటే అసలు ఆ జాకెట్ ఎంత మందం ఉందో తెలుసా? రైనాక్సోడ్ది బాబా ఫుల్ మందం ఉంది. అంటే క్వాలిటీ అట్లనే ఉండాలా, కాకపోతే ఈ ఎండకి బాగా చెమట వస్తుంది, ఇరిటేషన్ బాగా వస్తుంది. సో అది తీసేసి వెనక్కి కట్టేసిన. ఇంకొక 2 బంజీ కార్డ్స్ ఉంటే తీసేసి గట్టిగా కట్టాలి. ఈసారి ఎండ బాగా కొట్టింది అనుకో, వెనక గట్టి కట్టేసి పెట్టేయాలి. అంటే హైవేలో వెళ్ళినప్పుడు మ్యాండేటరీగా వేసుకోవాలి గేర్స్ అనేటివి. ఇట్లా తీసి వెనక పెట్టుకుంటే మనకే డేంజరు. ఎప్పుడు అట్లా చేయొద్దు. కాకపోతే బాగా ఎండ కొడుతుంది, ఇక ఒక 2-3 కిలోమీటర్లు అన్నప్పుడు ఇక తప్పదు. ఇప్పుడైతే 18 కిలోమీటర్సే ఉంది, లోకల్లో నుంచే వెళ్తున్నా కాబట్టి నేనైతే బ్యాగ్ పెట్టేసిన. ఇరిటేషన్గా ఉంది చాలా. సో మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం వాళ్ళ ఇంటికి. ఫైనల్గా అయితే మన యూట్యూబర్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసినాం. అంటే ఇది ఇల్లు కాదు, ముందైతే ఇల్లు ఉన్నది. ఇక్కడితో అయితే డే 2 వ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి
ఎడిటింగ్ చేసి ఆ తర్వాత అయితే పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే మేము రైడ్ స్టార్ట్ చేయాలి. ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. వ్లాగ్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.